సో బీడు భూములు ఐడియా ఉండొచ్చు మ్యామ్ మీకు. సో వాటిని అలా వదిలేస్తారు కొన్నిసార్లు అలా ఉండిపోతాయి. వాటిలో పంటలు పండడం అనేది కష్టం. సో మనం వాటిని ఏమైనా యూజ్ చేయొచ్చా అన్నది నా డౌట్ అనమాట. అయితే ఇంతకు ముందండి ఆల్మోస్ట్ తెలంగాణ గవర్నమెంట్ రాకముందు అట్లా ఉండేవి. మనకి ఎప్పుడైతే గవర్నమెంట్ పంటకి డబ్బులు వేస్తూ మొదలుపెట్టిందో అన్ని సాగులో ఉన్న వాటికే వేస్తూ మొదలుపెట్టారు. ఓకే, నువ్వు సాగులో ఉంటే నేను డబ్బులు వేస్తాను అన్నది గవర్నమెంట్ డీల్ అనమాట. అందులో ఏంటంటే ఆల్మోస్ట్ తెలంగాణలో అన్ని భూములను కూడా తీసుకొచ్చారు. అయితే బీడు భూములు కూడా రిజిస్ట్రేషన్స్ ఉంటాయి, తాతవి తండ్రిది తనకి అట్లా ఉంటున్నాయి. ఇవి రెసిడెన్షియల్ ఏరియాలోకి వచ్చినప్పుడు చాలా డిమాండెడ్గా నడుస్తుందండి. ఓకే, గ్రౌండ్ లెవెల్లో కూడా అంత ఇన్కమ్స్ లెవెల్స్ పెరిగినాయి అని అంటే ఇలాంటి భూములు అన్నీ కూడా వీళ్ళ తరంలోకి వచ్చేసరికి యూసేజ్కి వచ్చింది. ల్యాండ్ యూసేజ్కి వచ్చి ల్యాక్స్ ఆఫ్ రూపీస్ ట్రాన్సాక్షన్లోకి వచ్చింది. ఒక 2 ఎకరాలు అమ్మితే పిల్లల ఎడ్యుకేషన్, ఇల్లు కట్టుకోవడం, సెటిల్ అయిపోతున్నారు. అట్లా ప్రతి ఊరు తెలంగాణలో తీసుకుంటే ప్రతి ఏరియా కూడా ప్రతి డిస్టిక్లో కూడా అన్నీ ఆల్మోస్ట్ బోరేసో ఏదో ఒక రకంగా పంట కింద తీసుకొస్తే గవర్నమెంట్ డబ్బులు వేయడము, వీటి కాస్ట్ పెరగడము, ఏ మూలకి వెళ్ళినా 20-30 లక్షల ఎకరం పోతుంది. ఆ కాస్ట్ పెరగడము ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఆ భూములే లేవు ఆల్మోస్ట్. ఓకే, అన్నీ తీసుకొచ్చారు. తీసుకురానివి కూడా రేట్లు పలుకుతున్నాయి చాలా. ఓకే.